పరిపాలన నుండి విముక్తి కల్పించడమే ధ్యేయంగా మరి మన ముందుకు వచ్చి నిత్యం క్యూ న్యూస్ ఛానల్ ద్వారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మరి అరటిపండు ఉంచి నోట్లో పెట్టినటువంటి చందంగా మరి అనేక సంవత్సరాల నుండి మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మైనార్టీల ప్రభుత్వాలను ఎదిరిస్తూ మరి వాళ్ళ యొక్క దాడులకు మరి వాళ్ళు చేసినటువంటి కుట్రలతోనే జైలు జీవితాలను అనుభవించుకుంటూ వచ్చి మొక్కవోని ధైర్యంతో మరి నా జాతుల్ని ఏకం చేస్తా ఖచ్చితంగా 2028లో బీసీలని రాజ్యాధికారం చూడటమే నా అంతిమ లక్ష్యం అని మరి ఈనాడు మన ముందుండి మనందరినీ ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతోనే ముందుకు నడిపిస్తున్నటువంటి మరి బీసీల యొక్క ఆశా జ్యోతి భవిష్యత్తు బీసీల యొక్క భవిష్యత్తు ఏమని చెప్పుకున్నాం అంతేనా? గట్టిగా బీసీల యొక్క భవిష్యత్తు మరి తీర్మార్ మల్లన్న మరి నాటి ముఖ్య అతిథి చేసిన సందర్భంగా వారికి మరి వేదిక మీద ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ కులాల నుండి విచ్చేసినటువంటి ప్రతినిధులకు మరి వేదిక ముందు ఉండబడినటువంటి మా యొక్క బీసీ ఎంబీసీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు మరి పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా 2 విషయాలు మరి ఇప్పటి వరకు మన పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఇంతకుముందే మన ప్రొఫెసర్ గారు మన యొక్క అజెండా విషయాలు కూడా మన ముందు తీర్మానాలను పెట్టుకోవడం జరిగింది. మరి నేను మీ అందరి ముందు ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. అది ఏంటంటే అంటే 3 సెకండ్ల గురించి ఒకరు చెప్పిండ్రు. మరి మన నాయకుడు రెగ్యులర్గా చెప్తూనే ఉండి ఏ ఎన్నిక వచ్చినా తెరసాటుకు పోయి మనం చేసేటటువంటి పని ఏ రకంగా చేయాలని చెప్తా ఉండు. మరి ఆ యొక్క పనితోనే ఈ రాష్ట్రంలో 78 ఏళ్ల నుండి మైనార్టీలు మరి వాళ్ళ యొక్క ప్రభుత్వాలు నిలబడతా ఉన్నాయి. మరి అలాంటి ప్రభుత్వాన్ని పడగొడితే మరి వాటిని నిర్మాణం చేసుకునేటటువంటి మన యొక్క ఆవశ్యకత ఆ యొక్క బాధ్యత మరి ఈ వేదిక మీద ఉండబడినటువంటి వాళ్ళకు వస్తుందా రాదా మరి మనం ఎందుకు ఆలోచన చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. అన్ని పార్టీలు 50% టికెట్ ఇవ్వాలి. ఆ పార్టీ పోతే ఈ పార్టీ పోతే ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే ఇంకా ఈ పార్టీల పక్కన తిరగాల్సినటువంటి అవసరం మనకుందా? మరి లేకుంటే ఏం చేయాలనేటటువంటి విషయాల మీద మన అందరం కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ 150 కులాలు 130 కులాలు ఈ వేదిక మీద ఉండబడినాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ, ఒక ఆయన బీజేపీ పార్టీ, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక ఆయన ఎంఐఎం అంటాడు, ఇంకొక ఆయన ఇంకో పార్టీ అంటాడు. మన పార్టీల పక్కన ఉండి బీసీల మీటింగ్ అనేది వేదికల మీదకి వచ్చి గంటలు లెక్చర్ చేయడం కాదు. నిజంగా నేను తీర్మానం మల్లన్న కలిసిన రోజు ఒక మాట చెప్పిండు, అన్న ధైర్యవంతులు ఎవరైనా ఉంటే మనతో తీసుకొని మనం పోరాటానికి సిద్ధమైన, ధైర్యం లేనటువంటి వాళ్ళని ఎవరిని కూడా నువ్వు పిలవగలడు. అదే నా మాట మాట్లాడితే మనకు ఎవరు వస్తారంటే అవసరం లేదు, ధైర్యం ఉన్నవాడు ఒక్కడు చాలు. ధైర్యం లేనటువంటి వాళ్ళు 100 మంది మనతో వచ్చిన మనల్ని కూడా వాళ్ళతో పాటే అధైర్యాన్ని నింపి పక్కకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధైర్యవంతులే మనకు కావాలి, ధైర్యవంతులే మన సభకు రమ్మని ఆ యొక్క పాంప్లెట్లో కూడా ధైర్యవంతులైనటువంటి వాళ్ళే మా సమావేశాలకు రావాలని పిలుపునిచ్చినటువంటి గొప్ప నాయకుడు మన తీర్మార్ మల్లన్న అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మల్లన్న ఇచ్చినటువంటి పిలుపులో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించిన వ్యక్తిగా మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా నేను చెప్తా ఉన్నా, నేను 2023-22 వరకు కూడా అన్ని పార్టీల్లో పనిచేసి అన్ని పదవులు అనుభవించినటువంటి వ్యక్తిని. టీఆర్ఎస్ ఉద్యమం 2001లో తెలంగాణ మూవ్మెంట్లోకి వచ్చి వార్డు మెంబర్గా మొదటి ఎన్నిక నుంచి మొదలు పెడితే ఉమ్మడి జిల్లా DCMA చైర్మన్గా ఉండి ఈ రెడ్డి చేస్తున్నటువంటి ఆకృత్యాలు, ఈ రెడ్డి చేస్తున్నటువంటి అణచివేతల్ని సహించలేక మల్లన్న గారి నాయకత్వంలో బయటకు వద్దామని వచ్చి ఆ సందర్భంలో పోరాటం చేస్తున్న సమయంలో నా మీద 100 కేసులు పెట్టినా కూడా అన్నింటినీ ఎదిరించి సుప్రీంకోర్టు పోయి ఆ రెడ్లకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసి వచ్చి మళ్ళీ నేను బతుకుంటే ఇంకో పార్టీలో జాయిన్ కాను అని శపథం కొనుక్కొని మల్లన్న ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మల్లన్న బయటకు వెళ్ళేంత వరకు మల్లన్న వెంట ఉండి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి బీసీల కోసం పనిచేస్తున్నటువంటి చైతన్యంతోనే మల్లన్న వెంట నడుస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు ఈ పార్టీలలో ఉండి ఇక్కడికి రాగిన వేదికల మీద మనం అందరం ఒకటి కావాలి. తెల్లారి పోవడం, ఒక ఆయన గులాబీ కండువ, ఒక ఆయన 3 రంగుల కండువ, ఒక ఆయన హిందూ కండువలు వేసుకొని తిరగడం కాదు. మరి ఇప్పటికైనా మీకు ధైర్యం ఉందో లేదు, మీకు నమ్మకం ఉందో లేదు, నేను చెప్తా ఉన్నా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నుండి ఇక్కడ ఉండబడినటువంటి 14 నియోజకవర్గాలు
ఉండబడినటువంటి 10 నియోజకవర్గాలు కావచ్చు, 12 నియోజకవర్గాలు కావచ్చు, మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ కులాలైనటువంటి గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, ఇంకా అనేక రకాల కులాలు ఉన్నాయి. అందరూ కూడా తలా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అందరూ ఇదే మాదిరిగా వేదికల మీద నిలబడి ఎవరి కులాన్ని వాళ్ళు చైతన్యం చేసుకొని కులాలుగా ఏకమై బీసీలుగా ఐక్యమై మరి ఈ జిల్లాని మనం ఎందుకు బీసీల జిల్లాగా మార్చుకోలేము అనేటటువంటి దాని మీద శపథం చేసి మనం ఉండబడినటువంటి పార్టీలను వదిలిపెట్టి ఆ రెట్లను వదిలిపెట్టి బయటకు వచ్చిన రోజే మన ఏమంటున్నటువంటి జనం ఇవాళ ఆల్రెడీ ప్రజలంతా చైతన్యవంతులై ఉన్నారు. బీసీలోకి తీసుకునేటటువంటి నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండబడినటువంటి నాయకత్వమే ఇంకా కొన్ని చిన్న చిన్న అవసరాల కోసం చిన్న అవసరాల రీత్యా మరి ఆ రెట్ల వెంట పనిచేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మేము గతంలో ఒక రోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఇక్కడ ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయాల మీద గలమెత్తి మల్లన్న గారు ఆ యొక్క ఎవరైతే బాధితులను బాధితుల పక్షాన్ని కొట్లాడదామని పిలుపునిచ్చిన తర్వాత బాధితులను కూడా మళ్ళీ మా దగ్గర రాకుండా చేసినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు బిజినెస్ సభకు మేము రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో తీర్మానం వల్ల ఒక బ్యానర్ తీసి రాజకీయాలు చేస్తా ఉండు. మనం త్వరల పక్కన నిలబడితే మళ్ళీ మన సమాజానికి సమాధానం చెప్పుకోలేము. కాబట్టి మనం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాతో తెలంగాణకి ఏ రకమైన బార్డర్ వేసి ఆంధ్రాని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని నిలదించి మరి తెలంగాణ ఏ రకమైన సాధించుకున్నామో మరి ఇక్కడ కూడా ఓసీలకు మనం మేరలు గీసి ఓసీలను మనతో కలవకుండా ఓసీలు మన పక్కన నిలబడకుండా ఓసీలకు మనం దూరంగా ఉండాలనేటటువంటి పిలుపుతో సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. కానీ అక్కడ మనం జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కోసం మరి ఇక్కడ ఉండబడినటువంటి రెట్ల అవసరం ఏమిటికి వచ్చింది. ఇంకా కూడా భయపడకుండా ఎమ్మెల్యే అయితే వాళ్ళు మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఎమ్మెల్యేలే మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని మనం తయారు చేస్తాం. మనకు అవసరం వచ్చిందని అప్లికేషన్ తీసుకోకపోతే కనీసం అప్లికేషన్ తీసుకుంటానికి కూడా వాడు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఈ దుర్మార్గుల కోసం ఇంకా ఎంతకాలం భయపడదాం అనేటటువంటి ఉద్దేశంతోనే మన బిజినెస్ సభకు మనం మన పక్కన రెట్లు వస్తే మన జ్యోతిబా పూలే విగ్రహం మీద రెట్ల పేరు ఉంటే అది మనకు అవమానం. అందుకని మనం ఆ మీటింగ్ పోవద్దని మన సభకు రాలేదు. కాబట్టి వాళ్ళు మొన్న వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక మాట చెప్పిండు, ఇక్కడ ధైర్యవంతుడు సభ పెడితే వస్తా, ఆ సభలో రెట్లు నిలబడితే రెట్లు కనబడితే నేను సహించను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, సభ స్టార్ట్ కాగానే చెప్పిన ఇక్కడ రెట్లు ఉంటే వెళ్ళిపోవాలని కూడా చెప్పినాం. అది కాంచనం మానేసి కాంచనం గారి సిద్ధాంతం. అందుకని దయచేసి సోదరులారా ఇప్పటికైనా 70-80 ఏళ్ళైంది 3% లేనటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనల్ని బాధ్యతలు చూసినటువంటి ఈ దుర్మార్గులు ఇంకా మన వెంట కూసపెట్టుకోవడానికి వాళ్ళ అనర్హులు. మన మీటింగ్లకు వస్తారు వాళ్ళ అనర్హులు. వాళ్ళ సమావేశాల్లో మనం పాల్గొనకూడదు. వాళ్ళు మన 70-80 ఏళ్ళ నుండి అంటరాని వాళ్ళని చూసినటువంటి వాళ్ళని ఇవాళ మనం వాళ్ళని అంటరాని వాళ్ళని చూసి మన జాతులకు దూరంగా ఉంచాలి, వాళ్ళని వెలేయాలి. దాని ద్వారా మన రాజ్యాన్ని సాధించుకోవాలి. మరి భవిష్యత్తులో 2028 మన టార్గెట్. ఇవాళ వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలకు రాజీనామా చేసి బీసీ చేసి ఇలా నిజాయితీగా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఇంతకుముందే ఒక సోదరుడు ఒక అభిమాని వాళ్ళని ఒక చిట్టి ఇవ్వడం జరిగింది. అన్నాను ఇంత ధైర్యంగా బయటకు వెళ్ళి తిరుగుతా ఉన్నావు, నీ ప్రాణానికి ముప్పు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టుకోమని బీసీ బిడ్డ అందరినీ కాపాడుకోవాలనేటటువంటి చిట్టి గురించి చెప్పదు. ఇలా నిజంగా చెప్తా ఉన్నావు, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఎన్ని రకాల అవరోధాలు ఎదురైనా బీసీలకు రాజ్యాధికారులు అంతిమంగా వారి లక్ష్యంగా నిర్ణయించుకొని వారి మమ్మల్ని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంది. దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి నాయకులు వివిధ పార్టీలలో ఉండబడినటువంటి నాయకులు ఎవరికి కూడా ఎమ్మెల్యే అవకాశాలు ఎంపీ అవకాశాలు ఏ పార్టీ ఇవ్వదు. ఇవాళ మనం కనుక ఐక్యమై రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటే ఇవాళ రెట్లు అనుభవిస్తున్న పదవులన్నీ కూడా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళు అనుభవించే అవకాశం 2-3 సంవత్సరాల్లో ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకత్వం మరి అన్నిటికీ రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా బీసీ జేఏసీ మూవ్మెంట్కి రావాలి. ఈ నెల చివరి వరకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కమిటీలు కూడా ఏర్పడతా ఉన్నాం. మరి స్వచ్ఛందంగా వచ్చి ఆ కమిటీలో భాగస్వాములై భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారం కోసం పాటుపడాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం అందరం